మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వని బంగారు పాదాలకు లేఖలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరదే కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యెసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నేటిదానికి ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనములు ఈ విధంగా రాయబడినవి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమున ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన యొక్క 2వ పత్రికలో దేవుని పిల్లలకు అనుగ్రహింపబడినట్లుగా తగినట్లుగా, అంటే మనము దేవుని బిడలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనము జీవించాలని, మనము దేవునితో కుటుంబ వ్యవస్థను కలిగి ఉండాలనేది పౌలు యొక్క ఉద్దేశము. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ఆ ప్రేమ యందు సరైన రీతిలో మనం జీవించాలంటే ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. తండ్రి తన కుమారుని ప్రేమించి లోకానికి ఎలాగైతే పంపించారో అలాగా తండ్రి ప్రేమ యందు నిలిచిన కుమారుడైన ప్రభువును కలిగిన మనము ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము పిలువబడుతున్నాం. విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో పౌలు ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని, తండ్రి ఆలోచనను, కుమారుని యొక్క ప్రేమను, పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని ఇక్కడ సంఘాలకు తాను పత్రిక రాస్తూ, మరి తన తోటి పరిచారకులైన మరి సిల్వానుని బట్టి, తిమోతిని బట్టి ఇది దేవుని యొక్క పని అయి ఉన్నది అనే విషయాన్ని వారికి చెప్తున్నాడు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున అంటున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశము, కుమారుని యొక్క ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశాలతో మనం ఏమై ఉంటున్నామంట? యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమున అంటాడు. అంటే ప్రభు నామాన్ని బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి, ప్రభు యొక్క ఆలోచనని బట్టే తప్ప మరి దేనిని బట్టి అతిశయించక, క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, తండ్రి తాను ప్రేమించిన తన కుమారుని పట్ల అట్టి ప్రేమ మనం కలిగి ఉండాలి. దానిని ఉద్దేశించి పౌలు ఇక్కడ అంటున్నాడు, ఆయన యందు మీరును మహిమ నొందునట్లు. తండ్రి యందు కుమారుడు ఎలాగైతే మహిమ పొందుతున్నాడో, కుమారుడైన ప్రభువునందు కూడా మీరు, అంటే మనమందరము దేవుని పిల్లలుగా పిలువబడుతున్న అందరము కూడా మహిమ పొందాలి. ఆ మహిమ, ఘనత, ప్రభావములను మనము కలిగిన వారముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన అంటున్నాడు. అంటే
ఆలోచనలు అనేకములుగా పుడతాయి. కానీ ఆ కలిగే ఆలోచన మేలుకై ఉండాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకు సంబంధించే తప్ప కీడుకు గాని, దేవునికి ఉద్దేశానికి వ్యతిరేకంగా గాని, వాక్య విరోధంగా గాని అవి ఎంత మాత్రమును ఆలోచన కలిగి ఉండక ప్రే ప్రభు యొక్క ప్రేమలో, తండ్రి యొక్క ఉద్దేశములో, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత ఇవన్నీ కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన అంటున్నాడు. ఆ ఆలోచన మేలు కలుగుటకే. ఏంటా మేలంటే ప్రభువుతో సదాకాలము మనము జీవించాలి. ఆయన రెండవ రాకడలో ఆయనతో పాటు ఎత్తబడి ఆ మహిమ మేఘం మీదకి కొనుక్కోబడగలిగిన స్థితిని మనం కలిగి ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచున్నట్లు ఇక్కడ విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణము చేయొచ్చు. ఏంటి బలము, ఏంటి శక్తి అంటే ఆయన ఇచ్చేది పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దేవుని యొక్క ఉద్దేశానుసారమైన ఏది దేవుడు మన పట్ల ఆయన చేయను ఉద్దేశించాడో ఆ సమస్తమైన వాటి యందు అధికారము కలిగిన వారముగా, ఆధిక్యతను కలిగిన వారముగా, ప్రభు చేత ప్రత్యేకింపబడ్డ వారముగా ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులనుగా ఎంచునట్లు అంటున్నాడు. ఆయన పిలుపు ఎలాగుండాలంట? యోగ్యంగా ఉండాలి. ఆయన పిలుపును విడిచిపెట్టేవారుగా, ఆయన పిలుపును వదిలిపెట్టేవారుగా కాక కేవలము ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా. ఆనాడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము తన తండ్రి యొద్ద నుండి తాను ఎలాగైతే దేవుని యొద్దకు రాగలిగాడో అటువంటి విశ్వాసాన్ని, అటువంటి ప్రేమను, అటువంటి పిలుపును మనం కలిగి ఉండాలి. ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క పరిచర్యలో ఆ పిలుపు కన్నా ప్రాధాన్యతని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఏమని? మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులనుగా ఎంచున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. మీరు చేసే పని ఏంటి? వారు ప్రభువులో జీవిస్తూ అనేకులను ప్రభువులో జీవింపజేస్తున్నారు. అది అపోస్తలుల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆనాడు తెస్సలోనిక సంఘానికి పౌలు పత్రిక, రెండో పత్రిక రాస్తూ అట్టి రీతిగా మనం ప్రభువుతో జీవించాలి, సదాకాలం ఆయనతో మనం ఉండాలి. ఆయన యొక్క సన్నిధి మనపై, మన కుటుంబాలపై, ఆయన ప్రేమించు వారికి ఆయన అనుగ్రహించు సమస్తమైన వాటిని కలిగి ఉన్నవనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప ప్రేమను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను ఎవరైతే కలిగి ఉంటారో, ఆనాడు తెస్సలోనిక సంఘం అయితేనేమి, నేడు సార్వత్రిక సంఘం అయితేనేమి, ఆ దేవుని యొక్క పిలుపునకు, దేవుని పిలుపునకు తగినట్లుగా మనం జీవించినట్లయితే తప్పక దేవుడు మన పట్ల తన ప్రేమను కనుపరిచి ఆ ప్రేమ యందు మనలను స్థిరపరచునని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ పిలుపునకు లోబడి, నీ పిలుపునకు అంగీకృతులై నీ యందు జీవించుటకు మాకు నీ కృపనిచ్చినందుకు వందనాలు. ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప నిత్య జీవాన్ని ఏ యోగ్యత లేని మా పట్ల మీరు చూపించి మమ్మల్ని కరుణించి కాపాడి సంరక్షిస్తున్నందుకే వందనాలు తండ్రి. నీ సేవకుడి, నీ భక్తుడు, అపోస్తులైన పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికే కాదు, నేడు సార్వత్రిక సంఘానికి నీ ప్రేమ కలిగిన మాటలను తెలియజేస్తున్నప్పుడు మేము అట్టి రీతిగా నీ యందు జీవించుటకు నీ సహాయము మాకు దయచేయండి. నీ ప్రేమలో, నీ యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారముగా మేలు చేయుటయందు మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన
ఉద్దేశాన్ని గ్రహించి తెలుసుకొని ఆ ప్రకారం చేయుటకు మాకు నేర్పించండి. ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ తిరిగి మరలా మా యొద్దకు నీవు రానయ్యున్నావు కాబట్టి నీతో సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మేము నీతో జీవించుట కట్టి కృప దయచేయండి. బలహీనలోనైనా బలపరచు, రోగులోనైనా స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యంలో దయచేయండి. వేదన, శోధన, కష్ట నష్టాలు ఉన్న కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలు నాయన, గర్భఫలాల నిమిత్తము, వివాహాల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము, ఆయా ప్రయత్నాలున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఇటీవల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు వచ్చిన నీ ప్రియ బిడ్డలను సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపి సంరక్షించండి. ఎట్టి వ్యాధి అయినా నాయన నీ నామమునది తొలగింపబడి శరీర బలముతో పాటు ఆత్మీయంగా వారు బలపడటకు నీ సహాయం దయచేయమని, జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరిచిన నేటిదిన పరిచర్యల్లో, సేవలో నీ ఏడంతల ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించమని, మీరు అక్కడికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుది నానేడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించం. శోధనలో తేక దుష్టులను తప్పించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.